ఆదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి. ఇలా స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు పెరుగుతాయనే భయం చాలా మందిలో ఉంది. కొంతమంది ఈ మీటర్లు విద్యుత్ వినియోగాన్ని అతిగా చూపిస్తాయని భావిస్తున్నారు. దాడులకు గురయ్యే అవకాశం, స్మార్ట్ మీటర్ల హ్యాకింగ్ గురయ్యే అవకాశం ఉందని, దీనివల్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య ప్రభావాలు, కొంతమంది స్మార్ట్ మీటర్ల నుండి వెలువడే రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని భావిస్తున్నారు. అయితే ఈ అభిప్రాయానికి శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువే. డేటా ప్రైవసీ, స్మార్ట్ మీటర్ల వినియోగదారుల విద్యుత్ వినియోగం గురించి వివరాలు సేకరిస్తారు. ఈ డేటాను ఎలా ఉపయోగిస్తారనేది స్పష్టంగా లేదు. తక్కువ నాణ్యత గల విద్యుత్ సరఫరా, కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడతాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి వ్యాపార సంస్థకి, ప్రతి ఆఫీస్కి పాత మీటర్లు తొలగించి సుమారుగా 1,50,00,000 స్మార్ట్ మీటర్లు బిగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయి. దీనికి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సంతకాలు పెట్టి టెండర్లు పిలిచింది. కూటమి ప్రభుత్వం వాటిల్ని రద్దు చేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించినటువంటి వాళ్ళ మాట మార్చి గుట్టు చప్పుడు కాకుండా దశల వారీగా ఈ మీటర్లు బిగిస్తున్నారు. ముందు ఆఫీసులు పెట్టారు, మా ఆఫీసులు బిగించుకుంటే మీకేంటి అన్నారు. ఆ తర్వాత వ్యాపార సంస్థలకు పెట్టారు. ఇప్పుడు ఇళ్లకి కూడా మీటర్లు పెట్టడానికి సంసిద్ధమవుతా ఉన్నారు. ఇది అదానీ కంపెనీ మీటర్లు. అదానీ కంపెనీకి మేలు చేయటం కోసం, పేదవాళ్ల మీద భారం వేయటం కోసం ఈ మీటర్లు పెడుతున్నారు. గుంటూరు నగరంలో సుందరయ్య నగర్లో 16 ఇళ్లకి ఒక 15 రోజుల క్రితం ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా, గుట్టు చప్పుడు కాకుండా మీటర్లు మార్చి కొత్త మీటర్లు పెట్టేశారు. ప్రజలకు తెలియదు, ఏదో మీటర్ మారుస్తున్నారు అనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, సిపిఎం నాయకులు దీని మీద ఆందోళన చేశారు. చివరికి ఎట్టకేలకి ఇవాళ ఆ మీటర్లను తొలగించారు. ఇది ప్రజా విజయం. ప్రజలు ప్రతిఘటిస్తే మీటర్లు ఆపొచ్చు, పెట్టిన మీటర్లు కూడా తొలగించేటట్టుగా పోరాటం చేయొచ్చు. ఈ మీటర్ల వల్ల చాలా ప్రమాదం ఉంది. ఇది స్మార్ట్ మీటర్ కాదు, ఇది స్మార్ట్ దోపిడీ. ప్రీపెయిడ్ మీటర్, ఫోన్లో బ్యాలెన్స్ చేయించుకున్నట్టుగా కరెంటు కూడా బ్యాలెన్స్ చేయించుకోవాలి. ఎందుకు ఈ విధానం? 3 నెలల బిల్లు అందరి దగ్గర ఇప్పటికే గవర్నమెంట్ దగ్గర అడ్వాన్స్ ఉంది. దానికి తోడు ఈ మీటర్ల ఖర్చు 10,000, 15,000 వాయిదాల పద్ధతిలో కట్టాలి. చెడిపోతే మళ్లీ మీటర్ కొనుక్కోవాలి. ఇదొకటే కాదు, ఇది గంటకి రీడింగు. పగలొక రేటు, రాత్రి ఎక్కువ రేటు. అంటే కరెంటు పేరుతో ఈ మీటర్ బిగించి మీటర్ ద్వారా అమ్ముకోవటం ద్వారా లాభం, రేపు కరెంటు మీద భారం వేయటం. అందుకే ఈ స్మార్ట్ మీటర్లు చాలా ప్రమాదకరం. ప్రజలందరూ కూడా గుంటూరులో వ్యతిరేకించినట్టే అన్ని చోట్ల వ్యతిరేకించి ఎదుర్కొంటే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. ఈ అదానీ కంపెనీ అంతకుముందున్న ప్రభుత్వానికి 1,750 కోట్ల రూపాయలు లంచాలిచ్చి సోలార్ విద్యుత్ ఒప్పందం చేసింది. ఈ మీటర్లో ఎంత లంచాలు ఇచ్చారో తెలియదు. ప్రభుత్వం లొంగిపోయింది. దీని అంతటిని రద్దు చేస్తామని, బాగు చేస్తామని చెప్పిన తెలుగుదేశం లొంగిపోయి ఈ కూటమి ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వ బాటలోనే ప్రయాణం చేస్తోంది. మోడీ గారికి ఆ ప్రభుత్వం లొంగిపోయింది, ఈ ప్రభుత్వం లొంగిపోతుంది. వాళ్ళ లాభాల కోసం మన ఇంట్లో స్మార్ట్ మీటర్ ఏంటి? ఇప్పటికే కరెంటు బిల్లులు పెంచేశారు. 2022లో వాడుకున్న కరెంటుకి ఇవాళ సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మళ్లీ జనవరి నెల బిల్లు మళ్లీ పెరగబోతా ఉంది. ఇది సుమారుగా 15,000 కోట్ల రూపాయల పైన ఇది 6 నెలల్లో భారం వేశారు. ఈ మీటర్ల వల్ల ఇంకో 15,000 కోట్ల రూపాయల భారం. ఇలా భారాల మీద భారాలేసి ఏ గవర్నమెంట్ అయినా బాధుడు, నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నారు, బాధుడు మాత్రం ఆగట్లేదు. అందుకే సిపిఎం ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, సర్దుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఈ మీటర్ల మీద ఎక్కడ పెట్టినా ప్రజలు తిరగబడండి, వ్యతిరేకించండి, నాయకుల్ని నిలదీయండి, అడ్డుకోండి అని మేము పిలుపునిస్తాం.